హలో ఎవ్రీవన్, నేను మీ చందన, సీనియర్ వెల్నెస్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో డైలీ మనం హెల్దీ రెసిపీస్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం కదా. ఈరోజు మన హెల్దీ అండ్ టేస్టీ మరియు ప్రోటీన్ రిచ్ స్ప్రౌట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అయితే ముందుగా మీలో ఎంతమంది వెయిట్ లాస్ జర్నీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు? మీరు కనుక వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయకపోతే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కానీ, డిస్క్రిప్షన్లో కనబడుతున్న నెంబర్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ హెల్దీ వెయిట్ లాస్ జర్నీని నాతో స్టార్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ ఎవరైతే స్టార్ట్ చేశారో మీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి, లేదు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్న వాళ్ళకి, లేదా ఈవినింగ్ స్నాక్ కోసం హెల్దీ ఆప్షన్ కావాలనుకునే వారికి ఇది చాలా మంచి చాయిస్ అని చెప్పొచ్చండి. మరి అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి, ఎలా ప్రిపేర్ చేయాలన్న దానికి వెళ్దామా? అండ్ ఏం లేదండి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఈ స్ప్రౌట్ సలాడ్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇది మీకు ఎక్కువసేపు ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. అన్నెసెసరీ క్రేవింగ్స్ని కూడా తగ్గిస్తుందండోయ్. హెల్దీగా ఉండాలంటే ఫ్యాన్సీ డైట్స్ కాదండి, ఇలాంటి సింపుల్ హెల్దీ చాయిసెస్ చాలు. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు నేను ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ముందు రోజు తీసుకొని వాటిని చక్కగా మొలకలు వచ్చే విధంగా కర్చీఫ్లో పెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చూపిస్తూ ఉన్నాను. సో ఏమేమి కావాలి అంటే మనకి ఏం లేదండి, ఈజీగా మనకి ఇంట్లో దొరికే అన్ని ఐటమ్స్ కూడా ఇంట్లో దొరికేవి. ముందుగా ఇలా ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న స్ప్రౌట్స్ని బాయిల్ చేసి ఫస్ట్ ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ తర్వాత ఒక ఆనియన్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్ తీసుకోండి. అండ్ అలాగే గ్రీన్ చిల్లీస్, లెమన్, ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ అండ్ టేస్ట్కి తగ్గ సాల్ట్. అండ్ ఫస్ట్ ముందుగా ఎప్పుడైతే ఈ స్ప్రౌట్స్ అన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఈ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ని ఎంత కావాలో అంత, అంటే ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. అండ్ తర్వాత ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్, మీరు కనుక కారం ఎక్కువ తింటానంటే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం లెమన్ వేసుకోవాలండి. లెమన్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది తీసుకోవాలి. సో ముందుగానే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా ఈజీగా ఉంటుందండి. అండ్ ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసాం కాబట్టి ఈ కొరియాండర్ సలాడ్కి ఒక ఫ్రెష్ ఫ్లేవర్ని ఇస్తూ ఉంటుందండి. అండ్ అలాగే చిల్లీస్, స్పైస్ తక్కువ తింటే కనుక చిల్లీస్ క్వాంటిటీ అనేది తగ్గించుకోవచ్చు అండి. నేను మళ్ళీ ఒకసారి మీకు అందరికీ చెప్తున్నాను. అండ్ చివరిగా ఒక ఫ్రెష్ ఆనియన్, లెమన్ని స్క్వీజ్ చేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి, అంతే. సో ఇలా మీకు కనుక ఒక లెమన్ సరిపోలేదు అంటే కనుక మీరు ఎక్స్ట్రా ఇంకొక లెమన్ తీసుకోవచ్చు. చక్కగా మీ టేస్ట్కి తగ్గట్టు, మీ టేస్ట్ బడ్స్కి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంతేనండి, ఈజీ ప్రాసెస్. చక్కగా ఈజీగా 5 to 10 minutes లోపే మన స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మన హెల్తీ స్ప్రౌట్స్ సలాడ్ రెడీ అండి. సో ఇది తీసుకోవడం వల్ల ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ సలాడ్ ఎందుకు మంచిదో కూడా తెలుసుకుందాం. స్ప్రౌట్స్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి. ప్రోటీన్ మజిల్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఫైబర్ వల్ల స్టమక్ ఎక్కువసేపు ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఇస్తూ ఉంటుందండి. అన్నెసెసరీ క్రేవింగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా అలాగే లెమన్, ఇందులో విటమిన్ సి అందిస్తూ ఉంటుంది. ఆనియన్స్ మరియు కొరియాండర్ ఎడిషనల్ న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి స్నాక్ లేదా లైట్ మీల్ ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. ఫ్రెండ్స్, హెల్దీ ఫుడ్ అంటే కాంప్లికేటెడ్ రెసిపీస్ కాదండి. ఇలాంటి సింపుల్ హెల్దీ చాయిసెస్ మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేస్తే మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ స్ప్రౌట్ సలాడ్ ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక హెల్తీ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.